అనమాట. ఆల్మోస్ట్ లైక్ 18 years ఇక్కడే ఉన్నాం అనమాట. ఇది మా హౌస్కి ఉన్న డాబా అనమాట. ఇక్కడే మేము చిన్నప్పుడంతా హైబ్రిడ్ రోజెస్ పెంచేవాళ్ళం. మాకు డాబా మీదకి వస్తే మామిడి చెట్టు ఒకవైపు, జామ చెట్టు ఒకవైపు, ఇక్కడ ఇంకొక మామిడి చెట్టు, సీతాఫలం, సపోటా, నెక్స్ట్ కరివేపాకు అండ్ ఇంకా చాలా మొత్తం అన్ని రకాల చెట్లు ఇక్కడ ఉండేవి అనమాట. సో ఇక్కడ ఈ టాప్ మీదే నేను పట్టుకుని పుషప్స్ చేసామండి చిన్నప్పుడంతా. ఈ డోర్ నుంచి పైకెత్తి అక్కడ మామిడికాయలు కోసి పైకి వచ్చేవాను అనమాట. సో మా మదర్ ఆ కిచెన్ విండోలోంచి ఎప్పుడు నన్ను అరుస్తూ ఉండేవారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ ట్యాంక్ ఇందులో స్విమ్మింగ్ చేసేవాను అనమాట. దిస్ ఇస్ మై స్విమ్మింగ్ పూల్ అనమాట. అప్పుడు సో చిన్నప్పుడంతా నేను మా సిస్టరు ఇక్కడే ఆడుకునే వాళ్ళం. ఇక్కడే క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అది నా క్రికెట్ వికెట్స్. ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అండ్ ఇక్కడ మా స్నానాలను ఇక్కడేమో ఒక చిన్న టార్గెట్ పెట్టుకుని నేను ఆరోస్ షూట్ చేస్తూ ఉండేవాను అనమాట. సో కిందంతా మా ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్రెండ్స్ పిలిచినప్పుడల్లా ఇక్కడ నుంచి టాప్ నుంచి జంప్ చేసి అక్కడ దూకి వెళ్ళిపోయాము. ఇలా దూకిపోయామన్నా. యాక్చువల్లీ మా మదర్ లోపల పడుకుంటే ఇలా దూకి వెళ్ళిపోయాము. ఒకసారి ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు అక్కడ పాము ఒక బోర్డుని తింటుంది అనమాట. సో అది ఆ చెట్టు అనమాట. ఈవిడ నాకు ఫ్యాన్ అనమాట. నేనేం చేసినా మెచ్చుకునే ఒక పిన్నిగారు. అన్నయ్య అనగానే మీ ఆలో సగమైన ఆనే అన్నయ్య చేస్తున్న పనులకి చర్యలుగా మీరు ఎలా స్పందిస్తున్నారు? చాలా హ్యాపీగా స్పందిస్తున్నాను. దేనికి బూత్ బంగ్లాకి తెచ్చిన రావట్లేదు. నేను బ్యాడ్మింటన్ నేర్చుకున్న ప్లేస్ మై ఫేవరెట్ ప్లేస్. మోస్ట్ ఆఫ్ ద టైం మా అబ్బాయి ఇప్పుడు ఆడిటోరియంలో ఎలా ఉంటున్నాడు మా కమ్యూనిటీ క్లబ్ హౌస్ లో. సో చిన్నప్పుడు నేను ఎక్కువ ఈ కమ్యూనిటీలో ఉండేవాడిని. దిస్ ఇస్ మై క్లబ్ హౌస్ అనమాట. నీకు అసలు ఇది న్యాయంగా ఉందా? ప్రతి సంవత్సరం ఇక్కడ తీసుకొచ్చినాను అంటే ఇది ఎన్ని సంవత్సరాలు వచ్చినా మర్చిపోలేని ప్లేస్. దిస్ ఇస్ మై మోస్ట్ మెమరబుల్ ప్లేస్. 17 years ఇక్కడే గడిపాను. నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే స్పెండ్ చేశాను. సో ప్రతి ఒక్కరి జీవితంలో చైల్డ్హుడ్కి మించిన మెమరీస్ ఇంకేముంది. Now we are going to పిఠాపురం. యాక్చువల్గా నేను 4 years ఉన్నప్పుడు వెళ్ళాను. సో అది మా ఫాదర్ సొంత ఊరు అనమాట. సో మా ఫాదర్ వాంట్స్ టు సీ పిఠాపురం. యాక్చువల్గా మా ఫాదర్కి ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ హెల్త్ ఇష్యూస్ నౌ హీ ఈజ్ ఆల్ రైట్, బట్ హీ వాంట్స్ టు సీ హిజ్ హోమ్ టౌన్ అనమాట. సో మా ఫాదర్ కోరిక మేరకు ఫ్యామిలీ అందరితో కలిసి వీఆర్ గోయింగ్ టు పిఠాపురం. చాలా కాలం తర్వాత, ఇంచుమించు ఒక 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను పుట్టు పెరిగిన చదువుకున్న ఊరు ఉప్పాడకొత్తపల్లి, పిఠాపురం జిల్లా వెళ్తున్నాము. నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఊరు వెళ్తున్నందుకు. నేను, నా కొడుకు, నా కోళ్ళు, నా మరదలు, నా మనవడు, నా మనవరాలు, నా ముని మనవరాలతో సహా కూతురు వదిలేశారు. కూతురు మొత్తం అందరం కలిసి మా పుట్టిన ఊరు, పెరిగిన ఊరు వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ కూడా వాళ్ళ సొంత ఊర్లు, పుట్టిన ఊర్లు చూసుకుంటా. ఈవెన్ నౌ నేను కూడా మా ఊరు వెళ్తే వచ్చే సంతోషం వేరు. చిన్న మేము చదివిన స్కూల్స్, మా టీచర్స్ని కలవడం కానివ్వండి, అక్కడ ఆడుకున్న ప్లేసెస్ కానివ్వండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అదే సగం బలాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అనమాట. సో అందులో భాగంగానే మా మామయ్య గారిని తీసుకొని మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్. అసలైన హీరో మా రమేష్ మామయ్య మిస్ అయిపోయారు ఇక్కడ. బట్ అదర్వైజ్ అదొక్కటి తప్పనిచ్చి అంతా కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం నేను పిఠాపురం వెళ్తున్నాను. పిఠాపురం మా అమ్మమ్మ గారి ఊరు, ఉప్పాడ కొత్తపల్లి మా నాన్నమ్మ గారి ఊరు. నేను పుట్టాక ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. మా నాన్నగారిని మా ఊరు చూపించమంటే తీసుకెళ్తున్నారు. అందరం కలిసి వెళ్తున్నాం. సో గైస్, నిన్న మేము పుట్టు పెరిగింది వైజాగ్ వచ్చిన తర్వాత, మేము పుట్టింది పెరిగింది అండ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినంత వరకు ఉన్న ప్లేస్ బిహెచ్పి టౌన్షిప్ అనమాట. సో నేను నా ఫ్యామిలీ అందరితో అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ టైం నా పిల్లలకి నేనున్న హౌస్ చూపించాను అనమాట. సో దే వెరీ థ్రిల్డ్, వెరీ స్కేరీ అనమాట. అంత భయంకరంగా తయారైంది.
సో అంటే ఆ హౌస్లో నాకు తెలిసి 15-20 సంవత్సరాల నుంచి ఎవరు ఉండట్లేదు. అంటే మొత్తం BHP క్వార్టర్స్ అంతా దే రూల్డ్ అవుట్. మొత్తం చెట్లు పుట్టలు అన్నీ ఇల్లుల మీదకి వచ్చేసి మొత్తం మూసిపోయాయి అనమాట ఇల్లులు. అయినా కూడా ధైర్యం చేసి కార్ ఎక్కడో దగ్గర పార్క్ చేసి అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాం. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక హాంటెడ్ హౌస్లో ఉందన్నమాట. సో మై సన్ లైక్ హాంటెడ్ ఫిల్మ్స్ అండ్ హాంటెడ్ వెబ్ సిరీస్ కాబట్టి హీ రియల్లీ ఎంజాయ్డ్ దాట్. నైట్ లేచి మొత్తం కలర్ వస్తూనే ఉన్నాడు ఆ హౌస్ గురించి. రియల్ లైఫ్లో అక్కడ జాన్ చెట్టు ఉంటే మీ డాడీ ఎక్కాడు. ఎక్కితే మా నాయనమ్మ దెయ్యం దిగిపోరా దిగిపోరా అని కర్ర పెట్టి కొట్టింది. అర్థమైందా? చెట్టు దిగడానికి దెయ్యం ఉందని చెప్పారంట. సో ఫైనల్గా పాదగయ యాక్చువల్గా వైజాగ్ నుంచి 3 hours, బట్ వీ కేమ్ ఇన్ 2.5 hours. సో ఫైనల్గా మా ఫాదర్ కోరిక, ఫస్ట్ కోరిక ఈ టెంపుల్కి వెళ్ళాలని. సో ఫైనల్గా అది తీర్చేసాం. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. వెంకటేశ్వర స్వామికి. లోపల దత్తాత్రేయ స్వామి రాఖీ పూర్ణమితో ఫుల్ హౌస్ ప్యాక్ అనమాట. ఇప్పటికి ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాను, బట్ ఇంత ప్యాక్ టెంపుల్ ఎప్పుడు చూడలేదు. బికాస్ జస్ట్ ఆఫ్ రాఖీ పౌర్ణమి వల్ల ఫుల్ టెంపుల్ అంతా ఫుల్ ప్యాక్. సో గైస్, పిఠాపురం రావడంతోనే కుకుటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దర్శనం అయింది. దత్తాత్రేయ స్వామి ఆలయం ఫుల్ హౌస్ఫుల్ అనమాట. సో చాలా మంది వాళ్ళ బంగారు రాఖీలు దత్తాత్రేయ స్వామికి కట్టడానికి బాంబే నుంచి, మహారాష్ట్ర నుంచి చాలా మంది వచ్చారనమాట. సో అక్కడ దత్తాత్రేయ స్వామి ఆ స్వామి ఆశీస్సులతో తొందరగానే దర్శనం చేసుకుని అక్కడి నుంచి పిఠాపురం వెళ్తున్నాం. సో పిఠాపురం నుంచి ఉప్పాడ కొత్తపల్లి వెళ్తున్నాం. సో ఉప్పాడ కొత్తపల్లికి వెళ్ళే రోడ్లు ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ తొందరలో మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లన్నీ వేస్తారని అనుకుంటున్నాను, వేపిస్తారని. సో ఐ థింక్ సో ఉప్పాడ కొత్తపల్లి అంటే బీచ్కి చాలా ప్రసిద్ధి అనమాట. మధ్యలో రోడ్డు, ఒకవైపు చెరువులు, ఒకవైపు బీచ్ ఉంటుందని చాలామంది చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆపి వి హ్యాడ్ పలహారాలు అనమాట, పర్వాణం ఇవన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ అలసిపోయారు, బట్ ఒకసారి ఊరు చూసి అక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ టు ద హైదరాబాద్. బెస్ట్ మెమరీస్ ఫర్ మై డాడ్ అనమాట. సో ఇదే చెరువులో మా ఫాదర్ స్విమ్మింగ్ చేసేవారు అనమాట. సో మా పిల్లలకి స్విమ్మింగ్ పూల్ చూపించడం, ఆ
ఆ చెరువు ఇంకా అలాగే ఉంది. ఇట్స్ గుడ్ అనమాట. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మా తాతయ్య గారికి ఊర్లో సైకిల్ షాప్ ఉందన్నమాట. ఆ సైకిల్ షాపు ఆల్మోస్ట్ లైక్ 1940s నుంచి 1968, 70 వరకు ఉందన్నమాట. సో ఆ సైకిల్ షాపు 40,000 ఇస్తే చెప్తున్నారు ఈ షాప్. సో మా తాతయ్య గారు సైకిల్ షాప్ దగ్గర ఒక చిన్న పోస్. చిన్న చెట్టు, రాయి చెట్టు, వేప చెట్టు అప్పుడు వేప చెట్లు ఓన్లీ రాయి చెట్టు ఉంది. రాగి చెట్టు కూడా, ఇంకా మొక్క రాగి చెట్టు ఉంది పైన. అదే రాయి చెట్టు. ఎవడరా నువ్వు? చెప్పండి. చాలా కలిసి బాబు. ఈవేళ మా అబ్బాయి, మా కోళ్ళు, నా మరదలు, నా మనవడు, మనవరాలు, నా కూతురు, నా మనవడు, నా మనవరాలు. మీరు అనిపించింది మీరు ఫ్రెండ్ అయి ఉంటారు. ఐదుగురు సాయంత్రం అయితే మాసరం శాసగిరి కాన్సర్ పేరు పేరు మీ పేరు అక్కడ పక్కన ఉంటుంది. పక్కన ఇప్పుడు కారు వెళ్తుంది. అడిగే నష్టాలు కదా, అప్పారావు ఉండడు కదా, ఆ ఇల్లు పార్టీలు కొని కట్టాను. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. ఈ మేడ మీద టైలర్ చూడని ఉండేవారు. ఆయన పాపం తొట్ట కదా, 20 మెట్లు ఎక్కి అక్కడ టైలరింగ్ చేస్తూ ఉండేవాడు. నేను బిచ్చం పోయిందని మా నాన్న తీసుకుంటే టైలరింగ్ పెట్టాడు. సో మా ఫాదర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని చెప్పి టైలరింగ్ షాప్ లో పడేశారంట. మా ఫాదర్ అదే మ్యాన్లో సూర్యనారాయణ గారి దగ్గర 1 year టైలరింగ్ నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ డాక్టర్ గారి రికమెండేషన్స్ తో మళ్ళీ 10th క్లాస్ ఫినిష్ చేసి తర్వాత ITI ఫినిష్ చేశారు అనమాట. ఇది కాఫీలో మధురాపురం అని ఫేమస్ పెసరట్ ఇడ్లీ. ఇక్కడ పెసరట్ ఉప్మా, పెసరట్ ఇడ్లీ. సాయంత్రం అయ్యేసరికి మెత్తని పొగడి చేసి మొత్తం కొన్ని సంవత్సరాలు. ఆడు కొడుకు డాంగే అని మా ఫ్రెండ్, ఆడు మాతో వచ్చేసేవాడు రాత్రి అయ్యేసరికి. నేను చదువుకుంటే ఉదయం లేచి గీత కలిపేవాళ్ళం. ఇక్కడ ఒక సొసైటీ ఉండేది, ఇట్స్ లైక్ ఏ బ్యాంక్ అనమాట. సో మా తాతయ్య గారు 80,000 దాస్తే అందులో 40,000 ఇచ్చి ఇంకో 40,000 వాడు ఎత్తుకెళ్ళిపోయాడు అనమాట. సో ఆ ప్లేస్ అనమాట. సో ఇది పిఠాపురంలో ఉన్న కొత్తపల్లిలో మా ఫాదరు పుట్టిన ఊరు, తిరిగిన ఊరు. చూడ్డానికి చాలా బాగుంది. ఇప్పుడు అన్ని డాబాలు అయిపోయి. 50 సంవత్సరాల తర్వాత ఇల్లు మొత్తం వారసులు వచ్చారు. ఇదిగోండి ఇల్లు ఇక్కడ ఉంది. రండి రండి చూడండి ఇల్లు. అది బాత్రూమ్. ఇక్కడ వెళ్ళాలి సహా. అదే నేను చెప్పాను కదా, ఇది బాగు చేయించాలంటే ఎంత అవుద్ది అని ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇదే ₹1,00,000 అవుతుంది. ఇప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆఖరి సెకండ్స్ అన్ని కూడా ఆ ఇంట్లో ఉండాలని కోరిక ఉంటుంది చాలా మందికి. అడుగు కట్టదు. ఇది శుభ్రంగా క్లీన్ చేయిందండి సుజాత. క్లీన్ చేయించి అప్పుడు లెవెల్ చేయించి. ఇవి ఇదంతా మనసాలు అన్న, ఇదంతా సుజాత, మా అమ్మాయి, మా అబ్బాయి, మా కోళ్ళు, మా మనవడు, మా మనవరాలు. ఇది మా ఫాదర్ చిన్నప్పుడు ఉన్న ఇల్లు అనమాట. ప్రస్తుతానికి పరిస్థితి తెలియదు అనమాట. సో మొత్తం తుప్పలతో నిండిపోయింది. ఒకప్పుడు ఇక్కడ ఇల్లు ఉండేది, ఇల్లు మొత్తం క్లీన్ స్వీప్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇల్లు కడితే ఎలా ఉంటుంది పిఠాపురంలో బాగుంటుంది. నా పేరు సుందరయ్య.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రా 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 బాబు మొదలు అయిపోయిరా. ఫ్రెండ్షిప్ చూడు ఎంత